హాయ్ అండి. ఈ గొర్రె పిల్లకి నోటిపోత అయితే నవంబర్లో తగిలింది. మేము నోటిపోత వల్ల ప్రతిరోజు దీనికి మెడిసిన్ వాడుతూ ఉన్నాము. అలాగే దీనికి ఈసారి నోటిపోత తగిలిన గొర్రెలన్నిటికీ కాళ్ళు అనేటివి బాగా పాసిపోయాయండి. ఆ జబ్బు చేసిన ప్రతి గొర్రెకి అలాగే వచ్చింది. ప్రతిసారి ఇలా ఉండేది కాదు. ఈ జబ్బు వచ్చినప్పుడు చాలా జీవాలను అయితే మనం కోల్పోతుంటాము. ఈసారి అలా కాకుండా మేము దీని ప్రాణాలైతే కాపాడుకోగలిగాము. రికవర్ కూడా అయ్యింది. మేత మేస్తుంది. కాలు నొప్పులు వచ్చేసి నడవలేక పాపము ఇలా బొచ్చంతా ఊడిపోయిందండి. ఒట్టి చర్మమే బయటపడింది. పాపం చాలా ఇబ్బంది పడింది. ఎలాగోలా మేమైతే దీన్ని రికవర్ చేసుకున్నాము. మేత కూడా మేస్తుంది, కానీ గొర్రెలు తోలటం లేదు. ఇంట్లో ఉండే పిల్లలతోనే ఇంట్లో ఉంటుంది. దెబ్బతిన్న పిల్ల కదా, అందుకని ఇంట్లో ఉంచాము. అంతేకాకుండా ఇది మాకు గొర్రెల మీదకి పనికొస్తుందని ఉండించుకున్నాము, కానీ దీనికి ఇలా జరిగింది. అలాగే మేము దీన్ని నోటిపోత అంటాము. మీ సైడ్ ఎలా అంటారో కామెంట్ చేయండి. ఇప్పుడైతే గొర్రెపిల్ల బాగానే ఉంది, కానీ ఈ బొచ్చు ఒకటే రాలేదు. అదొకటే ప్రాబ్లము. గొర్రెపిల్ల అనేది నామాల గొర్రెపిల్ల అండి. ఇది సెగవారు ముద్రతో ఉంది. మంచి పొట్టేలో కొమ్మిడుచుంది. మరిన్ని విషయాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.